కశ్మీర్లో ఎవరైతే మృతి చెందారో చాలా భారత బిడ్డలండి వాళ్ళందరూ. ముందు వాళ్ళకు మేము భారత బిడ్డలాగా చూస్తున్నాము. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటన ఎవరైతే చేశారో ఉగ్రవాదులు, అక్కడ చేసిన ఎవరైతే దుష్ట శక్తులు అన్యాయంగా అక్కడ 27 మందికి ఎవరైతే చంపేశారో ఆ దుర్మార్గులకు, ఆ ఉగ్రవాదులకు పట్టుకొని వచ్చి మేము నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము, అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరికీ పట్టుకొని వచ్చి నరి రోడ్డు పైన ఢిల్లీలో తీసుకుని వచ్చి శిక్ష ఇవ్వాలా. ఇంటర్నేషనల్ మీడియా టెలికాస్ట్ చేసి ఆల్ వరల్డ్ మొత్తం చూసేటట్టు ఇంకొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదులైనా, ఏ కంట్రీకి సంబంధించిన ఉగ్రవాదులైనా భారతదేశం పైన, భారత బిడ్డలపైన ఇలాంటి దుష్ట శక్తుల యొక్క దృష్టి పడకుండా వణికిచ్చేటట్టు శిక్ష ఇవ్వాలని మేమందరం నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో కోరుతున్నామండి. సో మనకి ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో సో ఇలాంటి చర్యలనే మేము ఆహ్వానించబోము అనేసి ముక్తకంఠంతో చెప్పుకొచ్చింది. సో ఇలాంటి మూమెంట్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యలపై సో ఆఫ్టర్ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఇలాంటి చర్యలు అనేది సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది పాకిస్తాన్ కావాలని హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేయడం కోసం కొంతమంది దుష్ట శక్తులు, ఉగ్రవాదులు చేస్తున్న పని అండి ఇది. ఇప్పుడు అక్కడ మతాన్ని చూసి ముస్లిమా కాదా అని చంపారు అక్కడ. అంటే అక్కడ చంపే వాళ్ళు నార్మల్గా కూడా చంపవచ్చు. నార్మల్గా చంపితే ఏముండదు, ఒక మనిషి చనిపోయాడు, అయిపోయింది. అక్కడ కూడా చర్చలు అవుతాయి, బాధ ఉంటుంది. కానీ హిందూ ముస్లిమ్స్ మధ్య ఐక్యత గనక దూరం అయితే భారతదేశం ముక్కలు ముక్కలుగా అయిపోద్ది. ఇక్కడ హిందూ ముస్లిం కొట్టుకొని వస్తారు. భారతదేశం డెవలప్ కాకూడదని కొంతమంది దుష్ట శక్తులు, ఉగ్రవాదులు కావాలని మతం అడిగి అక్కడ చంపేశారండి. ఇప్పుడు చంపేసే వారికి ఏ మతం ఉండదు, ఉగ్రవాదులకు ఏ మతం లేదండి. ముస్లిమ్స్లో కూడా ఉగ్రవాదులు ఉంటారు, ముస్లిం మతంలో పుట్టి ఉంటారు. కానీ ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు, ఉగ్రవాదానికి పర్మిషన్ ఇవ్వదు. క్రిస్టియానిటీ కూడా, బైబుల్ కూడా మీరు వేరే మతస్థులకు చంపండి అని బైబుల్ కూడా చెప్పదు, రామాయణం కూడా చెప్పదు, భగవద్గీత చెప్పదు, ఖురాన్ కూడా చెప్పదు, ఏ మతం కూడా చెప్పదు. వీళ్ళు ఉగ్రవాదులకు ఏ మతం గడ్డాలు ఉండొచ్చు, టోపీలు ఉండొచ్చు. వీళ్ళు ముస్లిమ్సే కాదు, ముస్లిమ్స్ ఎలా ఉండాలా? ఇప్పుడు అక్కడ 26 మందికి చంపారు. ఆ చంపే ఘటన చూసిన తర్వాత ఆదిల్ హుసేన్ షా అనే ఒక యువకుడు, ముస్లిం అండి, అతను ఇస్లాంకు ఫాలో చేసే మనిషి. ఇస్లాం ఏం చెప్తుంది? ఎదుటి మనిషి ఇబ్బందిలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, వాడికి ఆపద నుంచి బయటికి అని ఇస్లాం చెప్తుంది. ఆదిల్ హుసేన్ షా అనే ఒక వ్యక్తి, నిజమైన ముస్లిం ఎలా ఉంటాడంటే ఆదిల్ హుసేన్ షా చూడండి. ఆదిల్ హుసేన్ షా ఆ ఉగ్రవాదుల చేతిలో నుంచి గన్ను, తుపాకులు లాక్కుంటాడు, వాళ్ళతో పోరాటం చేస్తాడు. ఆదిల్ హుసేన్ షాకి తెలుసు. ఆదిల్ హుసేన్ షా దగ్గర ఆప్షన్ కూడా ఉన్నది. ఏం ఆప్షన్ ఉంది? అయ్యా నేను ముస్లిం అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉగ్రవాదులు. వాళ్ళు హిందువులకు చంపడానికి, ఎందుకంటే హిందువా కాదా, కలిమా చదవండి, కలిమా వస్తుందా లేదా అని హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేయడం కోసం పాకిస్తాన్ వాళ్ళైనా టెర్రరిస్టులైనా ఈ ప్లానింగ్తో పనిచేసిన పని. ఆదిల్ హుసేన్ షాకి తెలుసు ఆప్షన్ ఉంది, నేను ముస్లిం అయ్యా అంటే వదిలేస్తారు. కానీ కూడా హిందూ బిడ్డలను కాపాడడం కోసం, భారతీయులను కాపాడడం కోసం, మన మహిళలను కాపాడడం కోసం, భారత బిడ్డలను కాపాడడం కోసం ఆదిల్ హుసేన్ షా వాళ్ళతో పోరాడతాడు. పోరాడి అక్కడే మృతి చెందుతాడు. నిజమైన ఇస్లాం ఏం నేర్పిస్తుందంటే ఆదిల్ హుసేన్ షాని చూస్తే ఒకసారి అర్థమైపోద్ది. అలాగే నజాకత్ అనే ఒక వ్యక్తి, మన బీజేపీ లీడర్స్ కూడా సోషల్ మీడియా పెట్టున్నారు. చాలామంది హిందూ సోదరులు కూడా, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కూడా నజాకత్ అలీ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్గా పెట్టుతున్నారు. నజాకత్ అలీ 11 మందికి ఆ సమయంలో ఉగ్రవాదులు ఉన్నారు, తుపాకీలు తీసుకొని ఉన్నారు, కాల్చొచ్చు, తన ప్రాణానికి లెక్క చేయకుండా 11 మందికి పట్టుకొని వచ్చి భుజాల పైన ఎక్కించుకొని వచ్చి వాళ్ళని కాపాడతాడు. అలాగే దగ్గర 1000 మందికి అక్కడ ఆ కశ్మీర్ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్, అక్కడ ముస్లిమ్స్ గడ్డం ఉన్నోళ్ళు, బుర్ఖా ఉన్నోళ్ళు, అక్కడ ఇస్లాంకు ఫాలో చేసే వాళ్ళే 1000 మందికి అక్కడి నుంచి కాపాడతారు. ఫ్రీగా వాళ్ళకు ట్రావెలింగ్ చేపిస్తారు, ఆటోలో తీసుకెళ్తారు. ఆటోలో వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి బయటపడి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా అక్కడ ముస్లిమ్స్ ఒకవేళ మాకు హెల్ప్ చేయకుంటే మా ప్రాణాలు కూడా పోయాయి, మాకు అంత హెల్ప్ చేశారు, మేము ఆటోకు కిరాయి డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు అల్లా కోసం డబ్బులు ఇవ్వవాకండి, మీరు మా మెహమాన్లు మా దగ్గరకు వచ్చారు, టూరిస్టులు, మీ సేవ చేయడం మన పైన విధి చేశారు దేవుడని వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు, భోజనం తినిపించారు, వాళ్ళ ఇళ్లలో మాకు ప్రొటెక్షన్ ఇచ్చారని అక్కడ చాలామంది హిందూ సోదరులు కూడా చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు.